దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే నీ యొక్క పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనములు. మరి చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, అయ్యగారు మీ యొక్క సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు, మీరు ఒకసారి స్టార్టింగ్ లో చెప్పండి, మరి ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతారు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి నాకున్న సబ్స్క్రైబ్ లో 10 మంది చూసి ఆ 10 మంది దేవుని యొక్క వాక్యము ఎరిగినట్లయితే నా యొక్క ఆత్మ పదిలమే. మరి ఎంతో మంది సబ్స్క్రైబ్ కావాలని నేను కోరుకోవటం లేదు, కానీ మరి దేవుని యొక్క చిత్తం అయితే మరి చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే దయచేసి ఈ దినమందు సబ్స్క్రైబ్ చేసుకుని మరి యొక్క ఛానల్ ను మరి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క దినమందు ప్రభు నీ యొక్క వాక్యాన్ని విత్తుచుండగా నీ యొక్క వాక్యంలో ఉన్న ప్రతి మర్మమును మాకు తెలియపరిచి ప్రభువా మరి ఆ యొక్క వాక్యంలో నడిచే బాధ్యత, యోగ్యత మా అందరికీ అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు వాక్యాంశము పూర్వకాలంలో ఆచరించారు, ఈ యొక్క నవీన కాలంలో కూడా ఆచరిస్తున్న ఆ దినం. మరి అప్పుడును ఇప్పుడును ఆచరిస్తూ ఉన్నారు అనే అంశము ద్వారా మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనము ముందుకి వెళ్ళబోచు ఉన్నాం. ఆ దినము ఈ దినము కూడా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కొన్ని దినాల నుంచి దేవుని యొక్క విశ్రాంతి దినము కొరకు మనము పరిశీలన చేస్తున్నాము, అలాగనే నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క ఆచారంలో ఉన్న ఈ యొక్క పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి దేవుడు ఒక దినాన్ని మనందరి కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దానిని మనము మర్చిపోతే మరి ఎలాగును? మనము దేవుని యొక్క మాటను మర్చిపోకూడదు. దేవుడు ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మనము ఆశీర్వదింపబడగలం. దేవుని స్తోత్రము కలిగాక. మనమందరము ఆశీర్వదింపబడాలంటే దేవుని యొక్క మాటను మనం ఆలకించాలి. దేవుని యొక్క మాటను మనం ఆలకించకుండా మనకు నచ్చిన త్రావులో మనకి నచ్చినట్లుగా మనం చేసుకున్నట్లయితే అది ఆశీర్వాదము ఎన్నటికి మన మీద రాదు. కనుక ఈ యొక్క లేఖనాలను కూడా మనము పరిశీలన చేసి పూర్వంలో ఏ రీతిగా అనగా ఆ మొదటి శతాబ్దంలో, అలాగనే మరి ఆ యొక్క ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ఎంతో మంది యొక్క విశ్రాంతి దినం కూడా మరి వారు ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 2025 సంవత్సరాల క్రితం అయితే యేసు ప్రభు కూడా మరి యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది మనం ఎందుకని ఆచరించకూడదు? అలాంటిది మనం ఎందుకని మనము మర్చిపోతూ ఉన్నాము? ప్రియ దేవులారా, ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఏమండి, దేవునికి కుమారుడు ఈ యొక్క లోకానికి వచ్చి మాదిరి చూపించి ఉన్నాడు. ఆ మాదిరి ప్రకారముగానే మనం అందరము జీవిస్తున్నామని మనం చెప్పుకుంటున్నాము కదా. మరి ఆ యొక్క విశ్రాంతి దినము కూడా మరి ఆయన యొక్క వాడుకలో అనగా ఆయన యొక్క మాదిరిలో మన అందరికి చూపించి ఉన్నాడు. అయితే ఆయన ఆచరించినట్లుగా మనం ఎందుకని ఆచరించట్లేదు? అది కేవలము యోధులకు మాత్రమే. ఏమండి, అది కేవలము ఇజ్రాయేల్ వారికి మాత్రమే. మనం ఎవరమంటారు? మనం దేవుని నమ్ముకున్నామంటే దేవుని యొక్క బిడలము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క వంశము, దేవుని యొక్క ప్రజలము. అయితే దేవుడు ఏ రీతిగా ఉన్నాడు దాని ప్రకారంగానే మనం నడవాలి కదా. మనము ఆ రీతిగా ఉండకుండా మనకు నచ్చినట్లుగా ఎవరు ఏదో బోధించారు కదా, ఎవరు ఏదో చెప్పారు కదా, దాని ప్రకారంగా మేము ఉంటామంటే అది దేవుని యొక్క మాట కానే కాదు. అందుకని ఈ యొక్క లేఖనాలను మనము పరిశీలన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఒకసారి మనము పరిశీలన చేద్దాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వాక్య భాగం ఒకసారి చదువుతాం. 7 నుంచి 12 వాక్య భాగములు మనం చూసినట్లయితే ఇక్కడ త్రిదూత వర్తమానము మనకి అందించబడుతున్నది. త్రిదూత వర్తమానం. అయితే ఇక్కడ 7వ వచనము ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయడని
గొప్ప స్వరంతో చెప్పడం నేను వింటిని. ఏమండి, మరి ఈ యొక్క జలధారాలను అనగా ఈ యొక్క చెట్లను, ఈ యొక్క మానవుణ్ణి, మరి ఈ యొక్క భూమిని సృష్టించిన వానికే మనము నమస్కారము చేయాలి. ఇక్కడ నమస్కారము అంటే ఇక్కడ తర్జుమాలో మరి తప్పుపడి ఉన్నదండి. ఏమండి, మనము హిబ్రూ భాషలో లేకపోతే గ్రీక్ భాషలో ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ఆయనకు మనం కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. ఆయన యొక్క లోకాన్ని సృష్టించి ఉన్నాడు కాబట్టి, ఈ లోకాన్ని సృష్టించి ఆ యొక్క సృష్టినంతయు యావత్తు మనకి ఇచ్చున్నాడు కాబట్టి ఆయనను మనం గణపరచాలి. ఆయనకు చెందవలసిన ప్రభావం అంతయు మనము చేయాలి. ఈ యొక్క పుట్టకి కాదు, ఈ యొక్క రాళ్ళకు కాదు, చెట్లకు కాదు, వాటికి వీటికి కాదు. ఏమండి, ఒక ప్రాంతానికి వెళుచున్నప్పుడు ఒక గృహం ఎదుట ఆ వేప చెట్టుకి మరి బట్టలు చుట్టినట్టుగా నేను చూశాను. మరి ఆ ప్రక్కనే మరొక వేప చెట్టు కూడా ఉన్నది. మరి దానికి ఎందుకని చుట్టలేదు? మనం ఆలోచించవలసిన విషయమే. పేదని బిడ్డలారా, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ లోకాన్ని మనము ప్రేమించకూడదు, ఈ లోకాన్ని మనము పూజించకూడదు, ఈ లోకానికి మనము నమస్కరించకూడదు, సాగిలపడకూడదు. దేవునికి మాత్రమే మనము సాగిలపడాలి. దేవునికి మాత్రమే మన యొక్క హృదయాన్ని ఆయనకు మాత్రమే సమర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ జలధారలను, ఈ మొక్కలను, చెట్లను, మానవులను సృజించిన వాడిని మనము గుర్తించాలి. వీటినన్నిటిని ఎవరు చేస్తున్నా అన్నది మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మాత్రమే ఆరాధించాలి. ఏమండి, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘంలో కూడా లోపలికి కూడా వచ్చేసినాయండి. లోపలికి కూడా విగ్రహాలు వచ్చేసినాయి. ఏమండి, విగ్రహాలు ఎదుట ఏమండి పూజిస్తూ ఉన్నారు, అగరబత్తీలు వెలిగిస్తూ ఉన్నారు, ఏమండి అరటి పళ్ళు పెడుతూ ఉన్నారు, పలహారాలు పెడుతూ ఉన్నారు. ఇలాగున ఎన్నో విధాలుగా ఆచరణ వచ్చేస్తున్నది. ఈ లోక ఆచరణ, ఈ యొక్క లోక మర్యాద మరి ఈ యొక్క దేవాలయంలోనికి వచ్చేస్తున్నది. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటి? నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో, భూమి పైనను భూమి కిందైనను దేనిని మీరు పూజించకూడదు, దాన్ని సాగిలపడకూడదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంటే, ఆ వాక్యాన్ని పక్కన పెట్టి మనకి కావలసిన విధముగా మనము దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, కాగా తన యొక్క స్వరూపమందు మనల్ని సృష్టించి ఉన్నాడు. అయితే మనము ఎవరిని వారు పూజిస్తున్నాము? ఈ లోకాన్ని పూజిస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్న విగ్రహాలను పూజిస్తున్నాం, ఈ లోకంలో ఉన్న చెట్లను పూజిస్తూ ఉన్నాం, సూర్యుడిని ఆరాధిస్తూ ఉన్నాం, చంద్రుడిని ఆరాధిస్తూ ఉన్నాం, నక్షత్రాలు మనం చూస్తూ ఉన్నాము, ఈ నీటిని ఆరాధిస్తూ ఉన్నాం, ఈ భూమిని పూజిస్తూ ఉన్నాము. సృష్టికర్తను మనము మర్చిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆదిలోనే మనం చూసుకున్నట్లయితే మన యొక్క పూర్వీకులు, ప్రవక్తలు, రాజులు కూడా మరి నిజమైన దేవుని ఆరాధించారు. మనం ఎందుకని వారి యొక్క త్రోవలో మనం నడవటం లేదు? దుష్టులు ఉన్నారు, నీతిమంతులు కూడా ఉన్నారు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో. దుష్టులకి చేయవలసిన మరి క్రియలని దేవుడు ఆ దినమందే జరిగించేశాడు. ఎవరైనా ఎటువంటి పాపం చేసిన వెంటనే వారికి తగిన రీతిగా మరి వారిని మరణానికి పాత్రలుగానో లేకపోతే కుష్టి రోగానికో ఏదో రీతిగా దేవుడు గాయపరిచేవాడు. అయితే ఈ యొక్క నేటి దినాల్లో మనమందరము దేవుని యొక్క మాట వినకపోయినా కూడా దేవుని యొక్క కృప మన మీద విస్తరించబడుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగుగా. అది కేవలము కృపాకాలము ముగిసినంత వరకు మాత్రమే. ముగిసిపోయినదంటే, ఆ కృపాకాలం క్లోజ్ అయిపోయిందంటే ఇంకా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా దేనికి ప్రయోజనము ఉండదు. అందుకనే సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని ఈ యొక్క సృష్టిని ఎవరు సృష్టించారు, ఈ సృష్టికర్త ఎవరు అని మనం గ్రహించుకుని ఆ సృష్టికర్తను మనము ఆరాధించినట్లయితే దేవుడు తప్పక నిన్ను, నన్ను, మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగనే ప్రియదేవుడారా, ఇంకా మనం ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే అతడు మీరు దేవునికి భయపడి, మనము దేవునికి భయపడాలి. ఏమండి, మొదటగా ఏంటి? మనం దేవునికి భయపడాలి. అంటే వణికిపోవడం కాదండి, హృదయంలో భయము పుట్టాలి. ఇదిగో నేను ఈ పాపం చేసినట్లయితే దేవుడు నన్ను క్షమించడు. ఒకవేళ ఈ చూపు నేను చూసి ఉన్నానంటే దేవుడు నన్ను క్షమించడు. ఒకవేళ నేను ఈ రీతిగా మరి లోకానుసారమైన కార్యములు జరిగించునంటే దేవుడు నన్ను క్షమించడు అనే భయము
మనలో పుట్టారు. ఈ రోజున ఎవరికి ఎటువంటి భయం లేదండి. ఇష్టానుసారంగా పరిశుద్ధమైన స్థలంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో కూడా ఇష్టానుసారముగా వారి యొక్క ప్రవర్తన ఉంటూ ఉన్నారు. ఏమండి, దేవుని యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి ఆ యొక్క సమయాన్ని వ్యర్థముగా చేస్తూ ఉన్నారు కదండి. వ్యర్థముగా చేస్తున్నారు. ఆ వ్యర్థముగా చేయకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ ప్రభు దినము ఆశీర్వదింపబడిన దినము, ఏమండి, పరిశుద్ధపరచబడిన దినము. ఆ దినాన్ని మనము పరిశుద్ధంగానే ఆచరించాలి, కానీ మరి దానిని అపవిత్రంగా చూడకూడదని ప్రభు పేరట నేను బ్రతిమాలుకుని ఉన్నాను. అలాగనే యెషయా గ్రంథంలో కూడా 58వ అధ్యాయము 12 నుంచి 14 వాక్య భాగంలో ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు, విరవబడిన దానిని బాగు చేయవాడు అనియు, దేశంలో నివసించినట్లుగా త్రావలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 13వ వచనంలో కూడా, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టాతమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియో యెహోవాకు ప్రతిష్ట దినమనియో ఘనమైనదియో అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయో వ్యాపారము చేయకయో లోకవార్తలు చెప్పుకొనకయో ఉండిన ఎడల, ఏమండి, నీవు యెహోవా యందు ఆనందించటం. ఈ యొక్క 12 నుంచి ఈ యొక్క 14 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ విశ్రాంతి దినము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విశ్రాంతి దినమో? దేవుడు ఈ యొక్క సృష్టిని 6 దినాల్లో చేస్తున్నాడు. ఈ సృష్టిని ఎన్ని దినాలు చేశాడండి? 6 దినాల్లో చేస్తున్నాడు. మానవులు కూడా చేస్తున్నాడు. అయితే ఈ యొక్క మానవులందరికీ విశ్రాంతి కావాలి. ఏమండి, 24 గంటలు మనం పని చేస్తాం అనుకోండి, మనకి ఏ రీతిగా ఉంటది? మనకు అలసట ఉండదు అంటారా? అలసట ఉంటది కదా. 6 దినాలు మనం కష్టపడతాం, 6 దినాలు మనము ప్రయాణం చేస్తూ ఉంటాం, 6 దినాలు ఉద్యోగం చేస్తూ ఉంటాం. అయితే 7వ దినమో మనకు దేవుడు విశ్రాంతిని కలగజేశాడు. మన మీద ఎంతటి ప్రేమ అండి, ఎంతటి ప్రేమ! ఆ విశ్రాంతి దినంలో కూడా దేవుడు ఆరాధించకుండా మన యొక్క పనులు, ఏమండి, మన యొక్క పనులు చేసుకుంటూనే ఉంటూ ఉన్నాం. ఆ విశ్రాంతి దినంలో దేవుడు నీకు నాకు ఎంతో సమీపముగా ఉంటూ ఉన్నాడు. విశ్రాంతి దినం రోజున మాత్రమే దేవుడు మనకి ఎంతగానో సమీపముగా ఉంటున్నాడు. ఆ పరలోక రాజ్యంలో కూడా విశ్రాంతి దినం రోజున వేవేల దూతలతోటి గానము ప్రతిగానము చేయబడుతున్నది ఆ యొక్క పరలోకంలో. ఏమండి, పరిశుద్ధులైతే ఆ దినం ఏంటన్నది తెలుసుకుంటారు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, పరిశుద్ధులైతే తెలుసుకుంటారు, నీతిమంతులైతే తెలుసుకుంటారు, దుష్టులైతే చెప్పాడులే అని వదిలేస్తారు. ఈ రోజున మీ పక్షానికి నేను వదిలేస్తూ ఉన్నాను. దేవుని యొక్క దినం ఏదన్నది మనము తెలుసుకోవాలి. ఆ దినంలోనే మనము ఆరాధన చేయాలి. ఆ దినములోనే దేవునికి సమీపముగా ఉండాలని ప్రభుపేటని నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అలాగనే ప్రియమిత్రులారా, ఇక్కడ మరలా కట్టెదరు. ఏమండి, ఈ యొక్క 1వ శతాబ్దం వరకు దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని కొనసాగుతూనే ఉన్నది. 321వ సంవత్సరం నుంచి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మార్చడం జరిగినది. ఏమండి, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మార్చిన దానిని మనము ఆచరించకూడదు. దేవుడు ఏర్పాటు చేసిన దానిని మనం మాత్రమే ఆచరించాలి. ఏమండి, ఇది ఆచరణ కాదు, ఇది నిబంధన. మనకి దేవునికి ఒక నిబంధనగా, ఒక గుర్తుగా విశ్రాంతి దినం ఉన్నది. ఏమండి, నోవహు దినాల్లో దేవుడు పశ్చాత్తాపడి ఆయన ఒక వాగ్దానం ఇచ్చున్నాడు, మరలా ఇటువంటి ప్రళయము నేను కలగజేయను. దీనికి సూచన ఏంటంటే, ఒక ఇంద్రధనస్సుని మరి ఆకాశంలో నేను సృష్టిస్తానని. అక్కడ ఒక నిబంధన. ఏమండి, ఒక నిబంధన అది. మరి ఈ యొక్క లోకంలో కూడా మనం బ్రతుకుతున్నాం, మనకు ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధనే విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినం రోజున దేవునితో మాట్లాడాలని, దేవునితో ఉండాలని ఆయన ఒక దినాన్ని మనకి కలగజేస్తున్నాడు. ప్రియదేవులారా, ఇది కేవలం ఈ యొక్క నేటి దినాల్లోనే ఈ యొక్క 7th డే వారు మాత్రమే చేస్తున్నారని కాదు. పూర్వంలో కూడా, అనగా ఆ యేసుక్రీస్తు ఉన్న సమయంలో కూడా
అనగా ఆ యొక్క ఆది కాండంలో ఉన్న సమయంలో కూడా ఈ విశ్రాంతి దినం ఉన్నదని మనము గ్రహించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా నేను ప్రవర్తిస్తున్నానని భుజాలు చప్పరించుకోవడము కాదండి. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించినట్లయితే నీతిమంతుల యొక్క గుంపులో ఉంటాం. ఏమండి, ఈ నేటి వరకు మనం ఆ యొక్క దినాన్ని ఎరగక మరి వేరొక దినములో మనం ఆరాధన చేస్తున్నామేమో. ఆ సేవకుడు మంచివాడై ఉండొచ్చు, చక్కగా దేవుని యొక్క వాక్యము బోధించవచ్చు నీ వెళ్తున్న సంఘము, అయితే అది నిజమైన సంఘము కాదు, అది సాతాను యొక్క సంఘము. ఏమండి, ఈ డినామినేషన్ మంచిది కాదు, ఈ డినామినేషన్ మంచిదని నేను చెప్పట్లేదు. విశ్రాంతి దినము ఏ డినామినేషన్ పాటిస్తుందో దాని ప్రకారముగా మీరు జీవించాలని, దాని ప్రకారంగా మీరు ఉండాలని, దాని ప్రకారంగా మీరు ఆశీర్వాదము పరిశుద్ధత మీరు పొందుకోవాలని ప్రభుపేట నేను బ్రతిమాలుకుని ఉన్నాను. ఇక్కడ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12 నుంచి 14 వాక్య భాగంలో క్షుణ్ణముగా దానికున్న బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా విశ్రాంతి దినం గురించి ఈ యొక్క వాక్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏమండి, కొన్ని దినాలు ఇచ్చాడు దేవుడు మనకి, ఆ దినాల్లోనే మనము దేవుని ఆరాధన చేయాలి. పుట్టినరోజు ఏమండి, మనకి సపోజ్ నా పుట్టినరోజు 17వ తారీఖు అనుకోండి, నేను 18వ తారీఖున చేసుకుంటానా? చేసుకోను కదండి. 17వ తారీఖున మాత్రమే నేను చేసుకుంటాను. దేవుడు విశ్రాంతి దినము ఏ దినం ఇస్తే ఆ దినమందే మనము దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి. ఇంకా స్పష్టంగా నేను చెప్పాలంటే నేను ఇంకా నేర్చుకుని మీకు బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ యొక్క మాటలను దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మరొకసారి వందనాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు చక్కనైన వాక్యము మా అందరికీ మీరు అనుగ్రహించున్నారు. మాకు కావాల్సిన ఈ యొక్క నేటి దినములో మాకు కావాల్సిన చక్కటి ఆహారం మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. ఏ దినము మరి మంచిదో, ఏ దినము చెడ్డదో, ఏ దినము ఆరాధన దినమో, ఏ దినము ఆరాధన దినము కాదో మాకు చక్కగా నీ యొక్క వాక్యం ద్వారా మాకు పొందుపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా నైనా మాకు సంఘాలను మీరు దీవించండి, ఆస్వాదించండి. నాయకులను దీవించండి ప్రభువా. సేవకులను, సేవకురాళ్లను, విశ్వాసులను, బలహీనలుగా ఉన్న వారిని బలపరచండి ప్రభువా. ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని ప్రభువా వారికి చక్కటి ధనం ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తున్నాడు ఉన్నాం. ఎవరైతే ప్రయాణ కాలం మంది ఉన్నారో వారిని దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. ఈ యొక్క వాక్య పరిచర్యను ముందుకు సాగిస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవించండి. ఇదిగోనైనా నిశ్చితమైతే తండ్రి, ఎవరికైతే ఎటువంటి ఆశలు ఉన్నాయో ఆ ఆశలన్నీ మీరు తృప్తిపరిచి నీ కృపచోటను వారిని బలపరిచి నీ యొక్క సంఘంలో బలమైన పనిముట్లుగా, సాక్షులుగా మీరు నిలబెట్టుకుంటారని నిశ్చితమైతే ఈ యొక్క దిన ఆశీర్వాదములు మా కుటుంబాల మీద, మా యొక్క సంఘాల మీద మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.